ప్రస్తుతం మానస్ అలాగే ప్రేరణ సిస్టర్ అయిన ప్రకృతి ఖమ్మం వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద వార్ జరుగుతోంది. సాధారణంగా రియాలిటీ షోస్ అంటే ఖచ్చితంగా గొడవలనేవి ముదిరి పక్కన పట్టేస్తుంటాయి. కానీ అది కేవలం షో వరకే పరిమితం అవుతుంటాయి. బయటకొచ్చిన తర్వాత అది షో వరకే మేము వాళ్ళు ఫ్రెండ్స్ అంటూ వాళ్ళే కవర్ చేసేసుకొని ప్యాచప్ చేసేస్తారు. కానీ మానస్ అలాగే ప్రేరణ సిస్టర్ ప్రకృతి ఖమ్మం ఇష్యూ మాత్రం నాటి నాటికి ముదిరిపోతుంది. అయితే ప్రకృతి ఖమ్మం తప్పే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. అనవసరంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన మానస్‌ను తను నామినేట్ చేయడమే కాకుండా ఐ విల్ పుష్ హిమ్ అని చెప్పేసి చెప్తుందనమాట. ఐ వాంట్ టు పుష్ హిమ్ అంటే ఖచ్చితంగా అక్కడ ఎవ్వరికైనా సరే కోపం అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ క్రమంలో మానస్ కూడా "నువ్వలా ఎలా అంటావు" అని అక్కడే ఓంకార్ అంటే ఆ షోని హోస్ట్ చేస్తున్న ఓంకార్ అలాగే అక్కడున్న ఆహ్, ప్రేరణ కం ప్రకృతి ఖమ్మంతో కూడా చాలా మాట్లాడాడు. తనెవరు నన్ను పుష్ చేయడానికి? అసలు మీరెవరు మాట్లాడడానికి? అంటూ తనని నిలదీసి అడిగాడు. ఆ సమయంలో ప్రకృతి ఖమ్మం కూడా మానస్ పైన దుర్భాషలాడింది. ఏమని అంది అంటే, "మీరన్నప్పుడు లేదు కానీ అన్నప్పుడు వచ్చిందా?" అంటూ మాట్లాడడం జరిగింది. అయితే దీనిపైన మొట్టమొదటిసారి అమర్ స్పందిస్తూ ఏమన్నారంటే, "ఆ మానస్‌ని బయటికి పంపించడానికి ఎవ్వరు కూడా సరిపోరు అని, మానస్ తర్వాతే ఎవరైనా అని, అయినా ఎవరినో ఎందుకు పంపిస్తారని, టాలెంట్ ఎవరబ్బా సొత్తు కాదు అని, ఎవరి టాలెంట్ వాళ్ళది అని, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పెర్ఫార్మన్స్ చేస్తున్నారని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తే అంత తప్ప, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా నామినేట్ చేయాలా" అంటూ తనని నిలదీశాడు. తను చేసింది తప్పు అంటూ సోషల్ మీడియాలో చెప్పాడు. అయితే దీనిపైన ప్రేరణ బిగ్ బాస్ సీజన్ 8 అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ స్పందిస్తూ ఏమన్నదంటే, మా సిస్టర్ తెలియక ఆ మాట అనింది. తను తప్పు చేసింది. కానీ ఆ తర్వాత మళ్ళీ తను అదే షోలో లాస్ట్‌లో సారీ చెప్పింది. దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. కేవలం తనన్న మాటల్ని మాత్రమే మళ్ళీ మళ్ళీ సోషల్ మీడియాలో వేస్తున్నారే కానీ, తను చెప్పిన సారీ గురించి ఎవరు స్పందించటం లేదు. ఇది కరెక్టా అంటూ అమర్‌దీప్‌కి పరోక్షంగా తను మెసేజ్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే చాలామంది మెసేజ్‌లో ఏమంటున్నారంటే, మీలాగనే మీ సిస్టర్ కూడా ఎక్కువగా మాటలు వదిలేస్తోంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని. ఒక షోలో ఉన్నప్పుడు హెల్తీగా వాళ్ళకి స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.